ప్రార్థన చేసుకుందాం. టోనీ. సర్వకృపానిధి మా పరం తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దప్పికొన్న వాళ్ళారా, నీళ్ళ ఎద్దకు రండి. రూకలు లేని వాళ్ళారా, మీరు వచ్చి భోజనం చేయడి అని మా ప్రభువా మాకు ఇచ్చిన ఉచితమైన వాగ్దానం కొరకు, ప్రశస్తమైన వాగ్దానం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ఆ వాగ్దానం బట్టి మా ప్రభువా నీ సన్నిధికి రావడానికి ధైర్యం చేస్తుండగా మా తండ్రి మమ్మల్ని దర్శించండి, దీవించండి. ఈ రాత్రి కాల సమయంలో నీ ధ్యానాన్ని మా ప్రభావం నడిపించబోతున్న నీ ప్రియకుమారుడు దాసుడు నిరీక్షణ గారిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా నీ జ్ఞానంతో ఆ బిడ్డ నుంచి మాకు అవసరమైన మా తండ్రి ఆధ్యాత్మిక ఆహారం పెట్టుమని, నీవే స్తుతి మహిమ గంత పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుణ్ణి స్తుతిస్తూ మనం అందరం కలిసి మన కీర్తన పుస్తకాల్లో 654వ పాట, సియోను పాటలు సంతోషము. సియోను పాటలు సంతోషముగా పాడు చూసి వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలే నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు పొందవలే లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసుల ఈ ధరలో, ఐగుప్తును విడచి మీరు అరణ్యవాసుల ఈ ధరలో నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానాను పై నిల్పుడి. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానాను పై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. నిరక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాటానము. నిరక్షకుండగు
యేసే నడుపును. మారాని తనదు మాటానము సియోను సియోను పాట సంతోషముగా పాడుచు. ఐగుప్తు ఐగుప్తు ఆశలన్నీ విడచి రంగు యేసుని వెంబడించి, ఐగుప్తు ఆశలు అన్నీ విడచి రంగు యేసుని వెంబడించి, పాడైన కోరహు పాపంబు పాపంబు మాని విధేయులై విధేయులై విరాజిల్లుడి. విరాజిల్లుడి పాడైన కోరహు పాపంబు మాని మాని విధేయులై విరాజిల్లుడి సియోను సియోను పాటలు సంతోషముగా షముగా పాడు చూసి, వెళ్ళుదము ఆనందమయ ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సొంపుగా కలసి కలసి పాడేదము ప్రభు ప్రభు యేసుకు యేసుకు జై సియోను గీతము సంపుగా కలసి కలసి పాడేదము ప్రభు యేసుకు జై సియోను సియోను పాటలు సంతోషముగా సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. కీర్తన పుస్తకాల్లోంచి 332వ కీర్తన. అపరాధిని యేసయ్య కృప చూపి బ్రోవమయ్య. 332. అపరాధిని యేసయ్య కృప చూపి బ్రోవమయ్య. నెపమించగయని మెచ్చగయని కృపలో పరములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా. సిలువకు నిన్ను నేటి తిని తులువాలతో చేరితిని. కలుషములను మోపితిని, దోషుండ నేను ప్రభువా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా. ప్రకాలు పల్లెపు పోటు గ్రహకున బొడిచితి నేనే. మీకీలి బాధించితిని, మక్కువ చూపితివయ్యో. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా. ముళ్ళతో కిరీటంబు నల్లిన
శిరమున నిడితే నా వల్ల నేరమాయే చల్లని దయగల తండ్రి అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా నాహంబుగొనగా చేదు చిరకాను ద్రావనిడితే ద్రోణనై చేసితిని దేహంబుగాయములను అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా ఘోరంబుగా దూరితిని నేరంబులను చేసి తిని క్రూరుండనై గోటి తిని ఘోరంపు పాపిని దేవా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా చింది తీరతమునాకై పొందిన దెబ్బల చేత నిన్నాలు బెట్టి తినయ్యో సందేహమేలనయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ దీక్షితివయ్యా అక్షయ భాగ్యమునియా మోక్షము చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా 339వ సంగీతం. ఎంత పాపినైనను యేసు చేర్చుకొను. 339. పాపినైనను యేసు చేర్చుకొను అంచుని సువార్తను అంతటా చాటించుడి. హల్లెలూయా హల్లెలూయా ఎంత పాపినైనను యేసు చేర్చుకొను కంచు ప్రకటించుడి. మెండుగా క్షమాపణ పూర్ణ సమాధానము ఎంత పాపికైనదా నిచ్చి చేర్చుకొనును. హల్లెలూయా హల్లెలూయా ఎంత పాపినైనను
పాపినైనను యేసు చేర్చుకొను నంచు ప్రకటించుడి తన దివ్య సిల్వచే దిసి పాపసపమున్ నన్బవిత్రపక్షిను నాకు హాయినిచ్చెను హల్లెలూయా హల్లెలూయా ఎంత పాపినైనను యేసు చేర్చుకొను నంచు ప్రకటించుడి ఘోర పాపినైనను నన్ను చేర్చుకొను పూర్ణ శుద్ధినిచ్చును స్వర్గమందు చేర్చును హల్లెలూయా హల్లెలూయా ఎంత పాపినైనను యేసు చేర్చుకొను నంచు ప్రకటించుడి కీర్తన పుస్తకాల్లోంచి 340వ సంగీతం సిలువ చెంత యేసువ చేర్చి నన్ను ఉంచి. చేర్చి నన్ను ఉంచు కల్వరి సవించెడు కాల్వలో నన్ముంచు సిల్వకే సిల్వకే చెల్లునా విముక్తి చెల్వమోపనదరిన్ చేరనాకు ముక్తి కంపితాత్మనందునై కానలేకయున్న సోంపు మీర ప్రోచితి సూర్యతే జస్కుందా సిల్వకే సిల్వకే చెల్లునా విముక్తి చెల్వమోపనదరిన్ చేరనాకు ముక్తి దేవగోరె ప్రేలని దీప్తి నాకు చూపు నీవధా ప్రభా అవనుండ నేర్పు సిల్వకే సిల్వకే చెల్లునా విముక్తి చెల్వమోపనదరిన్ చేరనాకు ముక్తి నే నిరీక్షణంబుతో
నేప్పుడు వేచి సిల్వకే సిల్వకే చేలునా విముక్తి కేల్వమోపనాదరిన్ జేరనాకు ముక్తి. దేవునికి స్తోత్రం. మన శిలువ ధ్యాన ఆరాధన కొనసాగించడానికి మన కీర్తన పుస్తకాల్లోంచి 5వ కీర్తన, నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించింది. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మాతో ఆత్మతో నర్పించుడి. మీ ఆత్మతో సేవించుడి. దాతాయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి. మీ ఆత్మతో సేవించుడి. చదలాపుడమియు రవియు జలధియు నదులు గిరులును జకగా సదమాలగు దైవనామము సర్వనుతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి. మీ ఆత్మతో సేవించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వ రాష్ట్రము తన్నీయు పీడితలలో వంచుచు నుతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి. మీ ఆత్మతో సేవించుడి. గీతాతాండవ వాద్యములచే ప్రీతి పరచెడు సేవతో పాతకంబులు పరిహరించెడు దాతనే సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి. మీ ఆత్మతో సేవించుడి. పరమదూతలు నరులు పుడమిని మొరలు వేట్టుచు దేవుని పరమోనందునటి యేసుని పాదములు
వింతురు నీతిగల యెహోవా స్తుతిమి ఆత్మాతో వించుడి మీ ఆత్మాతో సేవించుడి ఇలను భక్తులు గూడికనియా బలము గల్గిన దేవుని వెలయో స్తుతి వేణోళ్ళతోడను విసుగు చెందక చేయుడి నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మాతో నర్పించుడి మీ ఆత్మాతో సేవించుడి ఆత్మా నీవిల మేలుకుని శుద్ధాత్మా యేసుని తండ్రిని త్రిత్వమగునాయేక దేవుని హర్షమమునసే వింపవే నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మాతో నర్పించుడి మీ ఆత్మాతో సేవించుడి. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించు. ప్రభువా మమ్మను కనికరించుము. మనమందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. భూమి కష్టములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తుని నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును అని నమ్ముచున్నాను. ఆమేన్. మనం అదే విధంగా నిలబడి మన బైబిల్ గ్రంథంలోంచి కీర్తనలు 107వ కీర్తన మొదటి 15 చరణాలు జాయిసీ గారు వచ్చి మనల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా నడిపిస్తారు. 107వ దావీదు కీర్తన మొదటి 15 చరణాలు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తనలు 107 మొదటి నుంచి 15 వరకు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. నివాసపురమేదియు వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. మరొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక.
ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుని ఆజ్ఞలకు లోపడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంతకారంలోను నివాసము చేయి వారి హృదయమును ఆయన ఆయాసం చేత కృంగచేసెను. వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయి ఆశ్చర్యకార్యములను బట్టి వారి యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు ఉండునట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ సాయంకాలం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదువుకుందాం. ఈ లేఖన భాగాల్ని సామ్రాజ్యం గారు, విజయ గారు వచ్చి చదివి వినిపిస్తారు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 17 నుంచి 24. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 17 నుంచి 24. 24. 24. ఆ మనుష్యులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము కానుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమే మేము నిర్దోషులమగనట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారినందరినీ నీ ఇంట చేర్చుకునుము. నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయములో మేము దోషులము కామనరి. అందుకు ఆమె, మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను. వారు వెళ్ళి కొండలను చేరి తరుమువారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అక్కడ నివసించిరి. తరుమువారు ఆ మార్గమందంతటను వారిని వెదకిరి గాని వారు కనబడలేదు. ఆ 2 మనుష్యులు తిరిగి కొండల్లో నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ వద్దకు వచ్చి తమకు సంభవించినదంతయో అతనితో వివరించి చెప్పిరి. మరియు వారు, ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఆ దేశ నివాసులందరి ధైర్యము చెడియున్నదని యెహోషువతో ననిరి. దేవుడి వాక్యం. ప్రభువా మమ్మల్ని కనికరించుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. రెండవ పాఠంగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 21 నుంచి 26 వరకు. ఈ దినం నాకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము మత్తయి సువార్త 27వ అధ్యాయము 21 నుంచి 26 వచనాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 21 ప్రారంభం. అధిపతి, ఈ ఇద్దరిలో నేనెవనిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడుగగా వారు బరబ్బనే అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తునబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేసినని అడుగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి
నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తంను గురించి నేను నిరపరాధిని, మీరే చూచుకోండి అని చెప్పెను. అందుకు ప్రజలందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగా కనిరి. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. ప్రభువా మమ్మల్ని కనికరించము. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో మరొక మారు మన ప్రియులు నిరీక్షణ్ కుమార్ గారు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి సిద్ధపడి వచ్చినారు. వారికి స్వాగతం. మరి ఈ ధ్యానానికి మనం సిద్ధపడాలని మనందరం కలిసి మన కీర్తన పుస్తకాల్లో 198వ కీర్తన పాడుకొని సిద్ధపడాలి. సిలువే నా శరణాయనురా, నీ సిలువే నా శరణాయనురా, సిలువయందే ముక్తి బలము జూచితిరా, నీ సిలువే నా శరణాయనురా, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, సిలువలేని ప్రేమామృతము గ్రోనితిరాని, సిలువే నా శరణాయనురా, సిలువను జూచుకొలది శిల సమానమైన మనసు, సిలువను జూచుకొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నది రాని, సిలువే నా శరణాయనురా, సిలువను దరచితి విలువ కందగరాని నీ కృప, సిలువను దరచితి విలువ కందగరాని నీ కృప, కాలుష్యమెల్లను పాపగజాలును రాని, సిలువే నా శరణాయనురా, పలువిధ పదముల రసి ఫలితమేమి గానలేక, పలువిధ పదముల రసి ఫలితమేమి గానలేక, సిలువ ఎదుటను నిలచినాడను రాని, సిలువే నా శరణాయనురా, శరణు యేసు శరణు 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 నా ప్రభువా, శరణు యేసు
శరణు 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 నా ప్రభువాం దూరిత దూర నీదరి చేరితి రాని సిలువే నా శరణ యనురా. ప్రార్థించుతున్నామండి. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సాయంకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించుకోపోతుండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. అల్పుడను అయోగ్యుడైన నన్ను ఇక్కడ నిలబెట్టినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నా మాట ద్వారా మీరే మాట్లాడమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి 3 వాక్య భాగాలని మనం చూసుకున్నట్లయితే కీర్తనలు, అలాగే యెహోషువ, మత్తయి సువార్త, ఈ వాక్య భాగాలన్నిటిలో కూడా మనకి ముఖ్యంగా అతి స్పష్టంగా దేవుడు మనకి అనుగ్రహిస్తున్నటువంటి విమోచన గురించి ఇక్కడ చాలా స్పష్టంగా మనకి అర్థమవుతూ ఉంది. అలాగే ఈ విమోచన ఆయన అనుగ్రహిస్తున్నాడు కాబట్టి మన జీవితాల్లో మన పాపపు దాస్య శృంఖలాల నుంచి ఆయన విముక్తి కలుగజేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని ఈ కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటే ఆయన దయాళుడు కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఆయన కృప నిత్యము ఉంటుంది కాబట్టి, అలాగే యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక, విరోధుల చేతిలో నుండి ఆయనను విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక అని ప్రతి వాక్యము మనకి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు. ఒక్క నిమిషం. ఎందుకు మనం కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలి అంటే ఇక్కడ అంశం నేను ఎంచుకున్న అంశం ఏంటి అని అంటే విమోచన. నిత్యమైనటువంటి విమోచన ద్వారా మన జీవితాల్లో ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు. ఈ కీర్తన అంతా కూడా దేవుడు అంటే కృంగిన వారి కొరకు ఆయన చేస్తున్నటువంటి విమోచన. ఇశ్రాయేలు జనాంగం ఏ విధంగా పాపపు జీవితంలోనే ఉండిపోతూ ఉన్నారో, మళ్ళీ మళ్ళీ వారి జీవితాల్లోకి దేవునిని ఆహ్వానించకుండా దారి తప్పిపోతూ ఉన్నారో అనడానికి ఈ కీర్తనని మనం ఉదాహరణగా తీసుకుంటూ మనం దీనికి నిత్యమైనటువంటి విమోచన అని చెప్పుకోవచ్చు. నిత్యమైన విమోచన అంటే ఏమిటి అసలు? హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 11వ వచన ప్రారంభాన్ని చూద్దాం మనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. అయితే క్రీస్తు రాబోవచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. ఈ వాక్య భాగంలో ఇశ్రాయేలీయులకు సంబంధించినటువంటి పాత నిబంధన సంబంధమైన పరిశుద్ధ స్థలాన్ని గురించి కీర్తనకారుడు మనకి హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో పౌలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు శరీరమే నూతన నిబంధన పరిశుద్ధ స్థలం. యేసుక్రీస్తే ప్రధాన యాజకుడిగా
ఆ, యేసుక్రీస్తు రాబో మేలుల విషయమై ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చినట్లుగా ఈ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. పరలోక సంబంధమైనటువంటి రక్షణ భాగ్యాన్ని మనకి అందించడానికి ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చాడు. రక్షణ భాగ్యాన్ని మనకి అందించడానికి, మనల్ని విమోచించడానికి, మనం దైవ సన్నిధిలో, దైవ సాన్నిధ్యంలో మనం ఒక ప్రవేశాన్ని కల్పించడానికి ఆయన యాజకుడిగా వచ్చినట్లుగా కూడా ఈ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఆయన నిత్యమైనటువంటి విమోచనని సంపాదించాడు. అలాగే శాశ్వతమైనటువంటి విమోచనని మనకు అనుగ్రహించాడు. శాశ్వతమైనటువంటి విమోచన అంటే ఏమిటి అంటే, పాత నిబంధన కాలంలో విమోచన కొరకు బలులు అర్పించవలసినటువంటి అవసరత, ఆ ఆవశ్యకత మనకి ఉండేది. కానీ యేసుక్రీస్తు తన బలియాగం ద్వారా, అంటే సిలువలో ఆయన చేసినటువంటి బలియాగం ద్వారా మనకి నిత్య విమోచన అనేది కలిగింది. మానవుల్ని పాపపు దాస్యం నుంచి విడిపించటానికి తన అమూల్య రక్తముని చిందించాడు. కాబట్టి మన పాపాలకి ప్రాయశ్చిత్తం అనేది కలిగింది. మనం చేసిన పాపాలు అలా ఎంతటి దుర్భరమైనటువంటి, భయంకరమైనటువంటి పాపాలకు, ఆ పాపాలన్నిటికీ కూడా ఆయన శిక్ష అనుభవించి ఆ బలియాగం ద్వారా మనకి విమోచన అనేది కలిగించాడు. మనం ఈ చదవబడినటువంటి కీర్తన 107వ కీర్తనలో ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, దేవుని ద్వారా విమోచింపబడిన వారి పెదవులపై కృతజ్ఞతాస్తుతి ఉండాలి. మనం ఎవరైనా ఏదైనా చిన్న సహాయం చేశారనుకోండి, మనం థ్యాంక్స్ అని చెప్పేసి వదిలేసుకుంటాం కదండి. ఆ థ్యాంక్స్ అన్న మాట మనం హృదయపూర్వకంగా అనం, కానీ ఏదో మాట వరసకి అనేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనకి దేవుడు శాశ్వతమైనటువంటి విమోచనని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం దేవుని ద్వారా విమోచించబడిన వారం కాబట్టి మన పెదవులపై నిరంతరము కూడా ఆ కృతజ్ఞతాస్తుతులు అనేవి ఉండాలి అని ఈ కీర్తనాకారుడు తెలియజేస్తూ మనకి 3 విషయాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ 3 విషయాలు ఏమిటి అని అంటే, ఆ 3 విషయాల ద్వారా దేవుని స్వభావం ఏమిటో మనకి చెప్తూ ఉన్నాడు. ఆయన దయాళుడు, ఆయన కృపా కనికరములు కలవాడు. కనుక ఇశ్రాయేలీయులని వారి బానిసత్వం నుంచి విడిపించాడు, చెదరిపోయిన వారిని సమీకరించాడు. దేవుడు ఇశ్రాయేలీయుల జీవితాల్లో చేసినటువంటి విమోచన కార్యాలను బట్టి ఆయనని స్తుతించడానికి కీర్తనాకారుడు ఇక్కడ మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడి కనాను దేశానికి ప్రయాణమై వెళ్ళినటువంటి ఈ ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల పాటు స్థిర నివాసం లేకుండా తిరుగాడారు అని మనకి వాక్యం తెలియజేస్తుంది. వారికి స్థిర నివాసం అనేది లేదు. 40 సంవత్సరాల పాటు ఐగుప్తు నుంచి వాళ్ళు బయలుదేరి కనానికి వచ్చిన తర్వాత రాబోయేంత వరకు కూడా ఒక స్థిర నివాసం అనేది లేదు అని ఈ కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. స్థిర నివాసం లేకపోయినప్పటికీ కూడా దేవుడు వారిని ఆహారం ఇచ్చి, నీళ్లు సమకూర్చి, సకల సదుపాయాలు ఆయన వాళ్ళకి కల్పించినప్పటికీ కూడా ఆ దేవుని కృపని వారు అర్థం చేసుకోలేదు. అనుక్షణము అనునిత్యము కూడా వారిని సంరక్షిస్తూనే ఉన్నాడు, వారిని పోషిస్తూనే ఉన్నాడు. మరి కనాను దేశానికి నడిపించాడు అని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అక్కడ వారికి స్థిర నివాసం అనేది ఆయన ఏర్పరిచాడు. మరి ఆయన నిత్యమైన విమోచనను గురించి ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఇశ్రాయేలీయులు ఏం చేశారు అనంటే, దేవుని ఆజ్ఞకి అవిధేయులయ్యారు, ఆయన కృపని తృణీకరించారు. వారు పాపపు చెరసాలలోనే బందీలైపోయి అక్కడే ఉండిపోవడానికి వారి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. అన్యరాజుల పాలనలో హింసలు అనుభవించారు. ఈ ఇశ్రాయేలీయులు వాళ్ళ మనస్తత్వం కానీ, వాళ్ళ తీరుతెన్నులు కానివ్వండి ఎలా ఉంటుంది అని అంటే, సుఖానికి అలవాటు పడ్డారనుకోండి, సుఖానికి అలవాటు పడితే దేవుడిని వాళ్ళు మర్చిపోతారు. దేవుణ్ణి మర్చిపోయి ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలన్నిటినీ కూడా మర్చిపోయి, ఇదంతా కూడా మా కృషి ఫలితమే, స్వయం శక్తితో మేము సంపాదించుకున్నదే,
అంటూ మరి మనకు కూడా అంతే కదండి. సుఖాల్లో ఉన్నప్పుడు మనకి దేవుడు జ్ఞాపకం రాడు. జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది అనుకోండి. సాగిపోతున్నప్పుడు మనం ప్రార్థనల్ని పక్కన పెట్టేసేస్తాం. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం పక్కన పెట్టేసేస్తాం. దాదాపుగా ఆయన్ని మర్చిపోయేటువంటి పరిస్థితి ఉంటూ ఉంది. ఆయన కృప నిరంతరము ఉంటుందని వాక్యం తెలియజేస్తూ ఉంది కాబట్టి ఆయన కృప ఇచ్చేస్తూ ఉంటాడు. ఇక మళ్ళీ మేము ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఏముంది? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సినటువంటి పని ఏముంది అని మనకి మనం సర్ది చెప్పేసుకుంటూ చాలా సాఫీగా జీవితాన్ని కొనసాగించేస్తూ ఉంటాం. ఎక్కడో ఒక చిన్న పొరపాటు జరుగుతుంది మన జీవితాల్లో. నిత్యము జరుగుతూనే లేవేది. జీవితం ఎప్పుడూ సాఫీగా సాగిపోదు. ఎక్కడో చిన్న పొరపాటు జరుగుతుంది. అప్పుడు మనకి కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. కష్టాలు ఎదురవుతున్నప్పుడు దేవుడు మనకి కనిపిస్తాడు. దేవుడు కనిపించి, అయ్యా నా మొర నువ్వు వినడం లేదు. మరి ఇశ్రాయేలీయులు 420 సంవత్సరాల పాటు మొర పెట్టారు, కన్నీరు పెట్టుకున్నారు. ఆ ఆ, ఎలా అంటే ఆ దాస్యం నుంచి మమ్మల్ని విడిపించమని ప్రార్థనలు చేశారు. మరి కష్టాలు వచ్చినప్పుడే దేవునికి మొరపెట్టుకుంటున్నామా మనం? ఆయనకి మొరపెట్టాలి అని అంటే మనకి కష్టాలు రావాలా? మరి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా మనం ప్రార్థనలు చేయకుండా మనం చేస్తున్నది ఏమిటి? కష్టకాలంలో మొరపెట్టడం అంటే ఎట్లా అంటే, కానీ మనల్ని దేవుడు ఎప్పుడు కూడా విమోచన అనే దాంట్లోనే ఉంటాడండి. దేవుడు ఎప్పుడు విమోచిస్తూనే ఉంటాడు. ఆయన ప్రార్థనల్ని ఆలకించే దేవుడు, మరి బంధకాల నుంచి విడిపించే దేవుడు, విడుదలని కలుగజేసే దేవుడు, విమోచించే దేవుడు. అందును బట్టి ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన ప్రార్థనలు ఆలకించే దేవుడు అని చెప్పుకుంటున్నప్పుడు మనం ఏ రీతిగా ఆయనని ప్రార్థన చేస్తున్నాం, ఆ ప్రార్థనలు ఎలా ఉంటున్నాయి? అయితే మరి ఎంతసేపు మనం బంధకాలలో నుంచే ఉంటూ ఆయన విడిపించే దేవుడు అని చెప్పుకుంటూనే, మరి ఆ ప్రార్థనలను ఆలకించే దేవుడు అని చెప్పుకుంటూనే మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయి? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం కనుక మీరు చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఏం చేశారండి? మీరు నిరంతరం అపరాధాలు చేస్తూనే ఉన్నారు, నిరంతరం పాపాల చేత చచ్చిపోతూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. యెహోవా దేవుడు తన కుమారుణ్ణి మన కోసం ఈ లోకానికి పంపించాడు. ఒక బానిసగా ఉండడం అంటే అది ఎలా ఉంటుందంటే, మనం ఏ రోజైనా ఆలోచించామా? బానిసత్వం అంటే ఎలాగుంటుంది? మనం ఒకరి కింద ఉండాలి, లేకపోతే ఒకరి దాస్యం కింద ఉండాలి అని ఒక్కసారి మనం ఊహించుకుందాం. ఆ బానిసత్వం అనేది ఎలా ఉంటుంది అని అంటే, ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక ధనవంతుడైనటువంటి ఒక క్రైస్తవుడు ఉన్నాడు. అతనికి ఈ బానిసత్వం అంటే ఆ, చాలా అసహ్యం. బానిసలంటే కాదండి, బానిసత్వం అంటే అసహ్యం. కాబట్టి తను ఒక బానిసని చాలా భారీ మూల్యం చెల్లించి ఒక బానిసని కొనుక్కున్నాడు. ఒక బానిసని కొనుక్కున్నాడు. ఆ బానిస వచ్చిన తర్వాత ఆ బానిస ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటి అని అంటే, నన్ను ఈ ధనవంతుడు కొనుక్కున్నాడు కాబట్టి ఆ బానిసత్వం అనేది, ఆ బానిసగానే నన్ను ఆయన ట్రీట్ చేస్తూ ఉండుంటాడు. కాబట్టి ఆయన కింద నేను పనిచేయాల్సి ఉంటుంది. నాకు బానిసత్వం అనేది ఉండిపోయింది. నేను బానిసగానే ఇతని దగ్గర కూడా జీవించాల్సి ఉంటుంది అన్న అభిప్రాయంతో ఉండిపోయాడు. ఒక రోజున ఆ ధనవంతుణ్ణి ఈ బానిస అడిగాడు, అయ్యా, ఆ, నన్ను మీరు డబ్బు ఇచ్చి కొనుక్కున్నారు కదా, ఏంటి మీ ఉద్దేశం ఏంటి? నేను చేయాల్సినటువంటి పని ఏంటి? నేను ఇక్కడ ఉంటే ఏం జరుగుతుంది అని ఆ ధనవంతుడిని అడిగినప్పుడు, ఆ ధనవంతుడు ఏమంటాడనంటే,
ఆ బానిసతోటి నువ్వు బానిసవి కాదు, నీకు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయి, నీకు బానిసత్వం అనే సంఖ్యలు లేవు, ఇప్పుడు చెరిగిపోయాయి, ఆ సంఖ్యలని నేను తీసివేశాను, నువ్వు స్వేచ్ఛగా బ్రతకవచ్చు, నీ జీవితం నీది అని అన్నప్పుడు ఆ బానిస ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు అని అంటే ఆ ధనవంతుడితోటి అంటూ ఉన్నాడు, అయ్యా నేను ఇప్పుడు స్వేచ్ఛగా బ్రతకచ్చా, ఆ ఆ బానిసత్వం నుంచి నేను బయటపడ్డానా అని అంటూ ఉన్నప్పుడు ధనవంతుడు అన్నాడు, నీకు నేను పూర్తి స్వేచ్ఛ, ఎందుకు అనంటే నేను నిన్ను అమూల్యమైనటువంటి ధనాన్ని ఇచ్చి కొనుక్కున్నాను, నీ మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయి, కానీ అంత మాత్రమే కాదు, కానీ నీకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలని ఇస్తూ ఉన్నాను, ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలని నువ్వు అనుభవించవచ్చు, నువ్వు ఇప్పుడు బానిసవి కాదు అని అన్నప్పుడు ఆ బానిస ఆ తర్వాతి కాలంలో ఆ ధనవంతుడి పట్ల ఎంత కృతజ్ఞతాస్థుతులు కలిగి ఉన్నాడో ఆ, మనకి ఆ బానిస చేసినటువంటి, లేకపోతే ఆ బానిస ఆ ధనవంతుడి పట్ల ఉన్నటువంటి కృతజ్ఞతా భావం ఏ విధంగా ఉందో మనకి ఈ కీర్తన కూడా అదే విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంది. ఆయన మరి మత్తయి సువార్త 20 అధ్యాయం 28వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చానని చెప్పాను కదండి. ఆయన మనల్ని విమోచన క్రయధనం ఇచ్చేసి మనల్ని కొనుక్కున్నాడు. విమోచన క్రయధనం అంటే పూర్తి స్వేచ్ఛ, మనకి పూర్తి స్వేచ్ఛతోటి మనం ఆయన వైపు తిరగాలి, కానీ మళ్ళీ ఇహలోక సంబంధమైనటువంటి వాటి గురించి మాత్రమే మనం వెళ్ళిపోతూ ఉన్నాం. మళ్ళీ మనం ఇశ్రాయేలీల దగ్గరికి వద్దాం. ఈ కీర్తనలో, ఈ 107 కీర్తనలో వాళ్ళు చేస్తున్నటువంటి అపరాధాలేంటి, తప్పిదాలేమిటి, ఇవన్నీ కూడా వాటిని బట్టి మోషే దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు మనకి తెలిసిందే, నిర్గమకాండం మొదలుకొని వారు చేసినటువంటి పనులన్నీ కూడా మర్చిపోయారు. దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలన్నింటినీ కూడా మర్చిపోయారు. ఐగుప్తు దాస్యం నుంచి వాళ్ళని తీసుకొస్తూ ఉన్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు దేవుడు. ఆ అద్భుత కార్యాలన్నీ మర్చిపోయి ఎక్కడికి వచ్చారండి? తబేరాలో వచ్చేటప్పటికి, మసాలా వచ్చేటప్పటికి, కిబ్రోతు హత్తావాలో వచ్చేటప్పటికి కూడా ఇశ్రాయేలీయులు దేవునికి కోపం పుట్టించారండి. సహజంగా మనం అదే చేస్తూ ఉంటాం. ఎవరికైనా సరే మనం కోపం తెప్పిస్తుంటాం, సహజంగా కోపం తెప్పించేస్తూ ఉంటాం, అన్నరాని మాటలు అనేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఇశ్రాయేలీయులు ఎంతగా దేవుణ్ణి విసిగించారు అనంటే గత వారంలో కూడా నేను చెప్పినటువంటి వాక్య సందేశంలోనే వాళ్ళు అక్కడ అహరోన్ మోషే ఒక 40 రోజుల పాటు కనిపించకపోయేటప్పటికీ మా కోసం ఒక నాయకుణ్ణి చేయమని అహరోన్ని అడిగారు. అక్కడ ఏం చేశారండి? ఒక దూడని అహరోన్ తయారు చేశారు, వాళ్ళు బలులు అర్పించారు, ఒక బలిపీఠం కట్టారు. ఎంతగా దేవుని ఉగ్రతకి వాళ్ళు పాత్రులయ్యారు అనంటే దేవుడు అంటాడు, నేను మీతో పాటు రాను. మోషేతోటి మాట్లాడుతూ, నేను మీతో పాటు రాను, నీవు తీసుకొచ్చినటువంటి, అంటే ఐగుప్తు నుంచి నీవు తీసుకొచ్చినటువంటి ఈ జనాంగాన్ని నువ్వే కనాన్ దేశానికి తీసుకెళ్ళు, నాకు సంబంధం లేదు, నేను పట్టించుకోను వాళ్ళని. నేను ఒకవేళ కనుక వస్తే కనుక నా ఉగ్రతని వాళ్ళ మీద చూపిస్తాను, నేను వాళ్ళని సంహరించేస్తాను, వాళ్ళని అందరినీ చంపేస్తాను, వారిని నాశనం చేసేస్తాను. అంటే ఎంతలాగా దేవుడు విసిగిపోయాడు. మోషే కూడా విసిగిపోయాడు. విసిగిపోయినప్పటికీ కూడా ఆ కొండ మీద నుంచి దిగి వాళ్ళు ఇశ్రాయేలీయులు చేస్తున్నటువంటి బలులు అర్పించి ఆ నృత్యాలు చేస్తూ ఆనందం తాండవం చేస్తూ ఉంటే దేవుడు స్వహస్తాలతో రాసినటువంటి ఆ 10 ఆజ్ఞల పలకల్ని
పగలగొట్టాడు. అంటే మోషేకే అంత కోపం వస్తే ఇంకా దేవునికి ఎంత కోపం రావాలి? కానీ ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడు అని అంటే వాళ్ళని విమోచించమని ప్రార్థిస్తూ ఉన్నాడు. వాళ్ళని విమోచించమని ప్రార్థిస్తున్నాడు. అయ్యా, వాళ్ళు తప్పే చేశారు, నా మొహం చూసి వాళ్ళని వదిలేసేయి. ఏమండి, వాళ్ళు చేశారు, విసికారు, కోపం తెప్పించారు, అంతా బాగానే ఉంది. కానీ నువ్వు ఇప్పుడు గనక ఇక్కడ వీరిని మధ్యలో వదిలేసేస్తే ఐగుప్తులో దేశంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? మీ దేవుడు ఇంతేనా? మీ దేవుడు ఇంతే కదండి, ఏదో కనాన్ దేశానికి తీసుకెళ్తారని మీరందరూ బయలుదేరారు. కానీ ఇక్కడ ఏం జరిగింది? మిమ్మల్ని మధ్యలోనే వదిలేశాడు. మీ దేవుడు అలాంటి వాడు. ఇదంతా మనం నిర్గమకాండంలో మనం చదువుతాం. కాబట్టి అలా వద్దు. నువ్వు వీరిని ఎక్కడికి తీసుకెళ్తానన్నావు? వాగ్దాన దేశానికి తీసుకెళ్తానన్నావు, పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశానికి తీసుకెళ్తానన్నావు. వారిని మధ్యలో వదిలేయదు అని ఇక్కడ మోషే ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి మనం కొనబడిన వారం అండి, కొనబడిన వారము. ఆయన విమోచన క్రయధనం ఇచ్చి మనం కొనబడిన వారం కాబట్టి మనం ఏం చేయాలి? మరి మనం విడుదల పొందాం, విమోచన పొందాం. మరి తనకు తానుగా సిలువకు అర్పించుకొని మనలను విమోచించినటువంటి ప్రభువుకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. చెల్లింపబద్ధులమై ఉన్నాము అని అంటే చెల్లిస్తున్నామా అండి? మరి దేవుడు విమోచిస్తూ ఉన్నాడు అని అంటే దేని నుంచి మనకి విమోచన కావాలి? దేని నుండి మనకి విమోచన కావాలి? ఇహలోక సంబంధంగానా, లేకపోతే పరలోక సంబంధంగానా, ఆధ్యాత్మికంగానా? అంటే ఆదికాండం 48వ అధ్యాయం 16వ వచనం కనుక మీరు చూసినట్లయితే, ఆదికాండం 48వ అధ్యాయం 16వ వచనం, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. ఏంటండి? సమస్తమైనటువంటి కీడులు. సమస్తమైనటువంటి కీడులు అంటే మన జీవితాల్లో ఎన్నో సమస్యల్ని, ఎన్నో కీడుల్ని ఎదుర్కొంటూనే ఉంటున్నామండి. మనకి మరి విమోచన కావాలి అంటే ఏం చేయాలి? దేవుని వైపు తిరగాలి, ఆయనని ఆశ్రయించాలి, ఆయన మనలను విమోచించమని వేడుకోవాలి. ఇశ్రాయేలీలు కూడా చేస్తున్నది ఇదే. సమస్తమైనటువంటి కీడులు ఎదురైనప్పుడు, సమస్తమైనటువంటి ఆపదలు చుట్టుముట్టినప్పుడు, సమస్తమైనటువంటి వాటి నుంచి విమోచన కావాలని ప్రార్థిస్తూ ఉన్నారు. మరి మనకి శోధనలు ఎదురవుతూ ఉంటాయి కదండి. శోధనలు ఎలా ఎదురవుతూ ఉంటాయంటే, ముఖ్యంగా మనకి ఈ శ్రమల కాలంలో కూడా సాతాను చాలా బలంగా పనిచేస్తాడు. ఎంత బలంగా పనిచేస్తాడు అని అంటే, మనం తిప్పుకోలేనంత, తట్టుకోలేనంతగా శోధనలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. మనల్ని వాక్యం చదవనివ్వడు, మనల్ని ప్రార్థన చేయనివ్వడు. కాసేపు ప్రార్థనలో మనం గడుపుదాము అని అంటే ఏదో ఒక శోధన మన మనస్సులో ఆ, గిర్రున తిరుగుతూ మనల్ని ప్రార్థన వైపు చూడకుండా చేస్తుంది, ప్రార్థించకుండా చేస్తుంది, మన వాక్యాన్ని చదవకుండా చేస్తూ ఉంది. అంటే ఏంటి అని అంటే 24/7 సాతానికి రెస్ట్ అనేది లేదు, విశ్రాంతి అనేది లేకుండా ఈ 24/7 కూడా మనల్ని శోధిస్తూనే ఉంటాడు. మనం ఎక్కడ నిరుత్సాహపడతామో, ఎక్కడ దారి తప్పిపోతూ ఉంటామో. ఇశ్రాయేలీ కూడా అంతే కదండి. కాదేశు బర్నేయ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడే ఆగిపోయారు, మేము రాం ఇంకా. వాళ్ళే ఆగిపోయారు కదండి, మనం కూడా ఆగిపోదాం. ప్రార్థన చేసుకున్నంత మాత్రం ఆయన నుంచి మనకేంటి సమాధానం ఏమి రావడం లేదు. ఎంతసేపు ప్రార్థిస్తామండి? ఎంతసేపు ప్రార్థించినా కూడా ఆ సమస్యకు పరిష్కారం కానీ ఆయన మాతో మాట్లాడటం లేదు అని మీరు అనుకుంటూనే ఉన్నాం, మనం అనుకుంటూనే ఉన్నాం. అంతలా శోధనలకు మనల్ని గురి చేస్తూ ఉంటాడు. నిద్రపోనివ్వడు, కూర్చోనివ్వడు. సాతాను చాలా కుయుక్తి కలదు కదండి. మనం ఆదికాండంలోనే చూస్తాం, సాతాను చాలా కుయుక్తి కలదు. ఎంతగా అంటే దాని దీంట్లో మనం పడిపోతూ ఉంటాం, ఆ కుయుక్తిలో మనం పడిపోతూ ఉంటాం.
ఇక దేవునికి కృతజ్ఞతాస్తుతులు అని అంటే అది అసలు పూర్తిగా మనం మర్చిపోతూనే ఉంటాం. ప్రార్థనే మర్చిపోయిన వాళ్ళము, వాక్యాన్ని చదవడం అనేది మర్చిపోయిన వాళ్ళం. మరి ఎక్కడున్నా కూడా ఈ 24/7 సాతాను శోధనలో పడకుండా ఉండడానికి ఏం చేయాలి? మనం వెనకంజ వేస్తూనే ఉంటాం. ఇక నా వల్ల కాదయ్యా, ఇక నేను నీ సేవ చేయలేను, నీ సువార్తని ప్రకటించలేను, నీ వాక్యాన్ని నేను చదవలేను, ప్రార్థనలో నేను గడపలేకపోతున్నాను, నువ్వు చెప్పిన ప్రతిసారి కూడా నా ప్రార్థనకి జవాబు రావడం లేదు, జవాబు రావడం లేదు కాబట్టి నేను నిన్ను ప్రార్థించడం మానేస్తాను, నేను ప్రార్థనలో మనసుని లగ్నం చేయలేకపోతున్నానయ్యా, ఈ శోధనలన్నీ కూడా నాకే ఎందుకు, ఎందుకు ప్రభువా ఈ శోధనలన్నీ నాకే ఎందుకు ఇస్తున్నావు? వాళ్ళు పక్కోళ్ళు బాగున్నారు, చాలా బాగున్నారు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళంతా బాగున్నారు, నా ప్రార్థనలకు ఎందుకు నువ్వు జవాబు ఇవ్వవు అంటే ఎంతగా శోధిస్తూ ఉన్నాడు అని అంటే, సమస్తమైనటువంటి కీడుల నుంచి ఆయన మనల్ని విమోచిస్తున్నాడు అని మనకి చెబుతూ ఉన్నప్పుడు మనం ప్రార్థనలో ఇంకెంతగా బలపడాలి అనేది మనకి ఇక్కడ అర్థమవుతున్నటువంటి విషయం. ఇక రెండవదిగా, బాధలన్నిటిలో నుంచి ఆయన విమోచిస్తాను అని అంటున్నాడు. కీర్తన 25:22. కీర్తన 25:22. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీలను విమోచింపుము. అన్నీ బాధలే కదండి. ఐగుప్తు దాస్యం నుంచి బయటపడిన దగ్గర నుంచి అన్నిటినీ బాధలు అనుభవిస్తూనే ఉన్నారు. ఎక్కడికి ప్రయాణం తెలియదు. కనాను దేశానికి తీసుకెళ్తానంటున్నాడు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎటు చూసినా బాధలే. ఆహారం కోసం బాధ, నీళ్ల కోసం బాధ. ఒక్కొక్కసారి ఏమో ఆ మోషే ఎక్కడికి పోతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఎక్కడికి నడిపిస్తాడో తెలియదు. ఇశ్రాయేలీల విసుగు, కోపం, అసహనం ఇవన్నీ కూడా ఆ విమోచన దారికి మనల్ని నడిపించడం లేదు. సకలమైనటువంటి బాధలు, సమస్తమైనటువంటి కీడులు, ఆ కీడుల నుంచి, బాధలన్నిటిలో నుంచి ఏం చేయాలి? మనం బయటికి రావాలి అని అంటే ప్రార్థన చేయాలి. గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. గలతీలకు రాసినటువంటి 1వ పత్రిక 4వ అధ్యాయం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఏమండి? మన పాపముల నిమిత్తము ఆయన తనను తాను అప్పగించుకొనెను. మన కోసం ఎవరు చేస్తారండి? మన కోసం ఏదైనా పని చెప్పామనుకోండి ఎవరికన్నా, లేకపోతే నాకు పలానా ఈ కష్టం వచ్చింది, ఆ కష్టం నుంచి మీరు నన్ను బయట పడేయాలి అని అంటే, లేకపోతే నా తరపు నుంచి నువ్వు వెళ్ళాల్సి ఉంటుంది, లేకపోతే నా తరపు నుంచి నువ్వు జైలుకి వెళ్ళాలి అన్నావు అనుకోండి, ఎవరైనా వస్తారండి? నా కోసం మీరు ఎవరైనా కొరడాల దెబ్బలు తినండి అంటే ఎవరైనా వస్తారండి? వస్తారా? మనమే వెళ్ళాం. ఎవరైనా వచ్చి మనల్ని అడిగితే ఆ కొరడాలు దెబ్బ తింటారా, ఆ ముళ్ళ కిరీటం పెట్టుకుంటారా మీరు? లేకపోతే సిలువకు వేస్తామని అంటే ఒప్పుకుంటామండి? కానీ మనల్ని విమోచన క్రయధనం ఇచ్చి కొనుక్కున్నటువంటి క్రీస్తు మన పాపముల నిమిత్తం ఆయన తనని తాను అప్పగించుకున్నాడండి. మనం ఈ నిత్యమైనటువంటి విమోచన గురించి, దేని నుండి మనం విమోచన పొందాలి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక మత్తయి సువార్త 27వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం 26వ వచనం వరకు మనం సువార్త పాఠ్య భాగంగా చదువుకున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 21. ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బనే అనిరి. ఈ శిలువ ధ్యాన కాలంలో మనం చదవబడిన ప్రతి వాక్యము కూడా, ఇప్పటి వరకు చదవబడిన ప్రతి వాక్యము కూడా, చేయబడినటువంటి ఆ ధ్యానం అన్నిటిలో కూడా మనకి ఈ విమోచన వైపు నడిపించడానికి మనకి దోహదం చేస్తుంది. మరి ఈ వాక్య భాగాలన్నీ కూడా మనం తరచూ చదువుకుంటున్నవి. ప్రతి శ్రమల కాల ధ్యానంలో కూడా ఈ మాటల్ని మనం చదువుకుంటూ ఉన్నాం. అయితే
మనం యేసుని సిలువకి అప్పగిస్తూనే ఉన్నామండి. యేసుని సిలువ వైపు మన ప్రయాణం అనేది కొనసాగడం లేదు. సిలువ వైపు మన ప్రయాణం అనేది కొనసాగడం లేదు. కానీ మన విమోచన కొరకు కూడా మనం ప్రార్థించడం లేదు. మన విమోచన కొరకు మనం ప్రార్థించడం లేదు. ఆయన సిలువ చెంతకి వెళ్ళడానికి కూడా మనం సిద్ధంగా లేము. సిలువ మోయడానికి సిద్ధంగా లేము. కానీ ఆయన వస్త్రాలని చీట్లు వేసుకొని పంచుకోవడానికి మాత్రం మనం సిద్ధంగా ఉన్నాం. చీట్లు వేస్తున్నాం. ఆయన గురించి మనం చీట్లు వేస్తున్నాం. అంతేకాకుండా సిలువ వేయమని కేకలు వేయడం కూడా మనకి పరిపాటి. కేకలు వేయడానికి మనం చాలా సిద్ధంగా ఉంటాం. సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్తూ ఉన్నప్పుడు అక్కడ పిలాతు ఏం చేశాడండి? ఈ నీతిమంతుని రక్తం గూర్చి మనం ధ్యానం చేయడానికి సిద్ధంగా లేను, కానీ మన మనస్సు సహకరించదు. కానీ ఈ నీతిమంతుని రక్తం గురించి నేను నిరపరాధిని అని పిలాతు చేతులు కడుక్కున్నాడు. నీతిమంతుని రక్తం, మన అపరాధాల నిమిత్తం ఆయన అప్పగింపబడ్డాడు. మనం ఈ శ్రమల కాల ధ్యానంలో చాలా చక్కటి ఒక పాటని పాడుకుంటూ ఉన్నాం. అపరాధిని యేసయ్య కృపచూపి బ్రోవుమయ్య. అపరాధిని యేసయ్య కృపచూపి బ్రోవుమయ్య. నెపమెంచకయే నీ కృపలో నపరాధములను క్షమించు. మనం అపరాధాలు చేస్తూనే ఉన్నాం, అపరాధిని. కానీ ఇక్కడ పిలాతు ఏమంటున్నాడంటే, నేను నిరపరాధిని. ఈ నీతిమంతుని రక్తం గురించినటువంటి ఇతనికి నేను నిరపరాధిగా ఉంటున్నాను అని చేతులు కడుక్కున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం అపరాధం చేస్తూనే ఉన్నాం. నేను అపరాధిని అని మనంతటా మనంగా ఒప్పుకుంటున్నామా? మనం ఒప్పుకోవటం లేదు. నేను అపరాధం చేస్తున్నానని ఒప్పుకోవడం లేదు. కానీ కృప చూపించమని మాత్రం అడుగుతున్నాం. కృప చూపించమని కూడా అడగడం లేదు. అపరాధం చేస్తూనే ఉన్నాం, కృప చూపించమని మాత్రం మనం అడగటం లేదు. మరి ఆయన విమోచన, ఆయన అనుగ్రహిస్తున్నటువంటి విమోచన, ఆ విమోచన క్రయధనం ద్వారా మనం కొనుక్కున్నప్పుడు ఆ విమోచన అనేది మనకి ఎలాగ లభిస్తుంది? ఇక మూడవదిగా ఏమిటి అని అంటే, మనం దేని నుంచి విమోచన పొందాలి? దేని నుంచి విమోచన పొందాలి? వ్యర్థమైనటువంటి ప్రవర్తన నుండి మనం విమోచన పొందాలి. పేతురు రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం కనుక మనం చూసినట్లయితే, పేతురు రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. కానీ దేనివల్ల విమోచింపబడలేదండి? మనం దేనివల్ల విమోచింపబడలేదు? వెండి బంగారముల వంటి క్షయమైనటువంటి వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకనగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. నిష్కళంకమైనటువంటి, నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడింది. వ్యర్థ ప్రవర్తన, వ్యర్థమైనటువంటి మాటలు, ఏ వయసు వారికి అయినప్పటికీ కూడా, ఏ వయసు వారైనప్పటికీ కూడా వ్యర్థమైన ప్రవర్తన, వ్యర్థమైనటువంటి మాటలు, ఇష్టానురీతిగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా ఆ ప్రవర్తనకి తోడు మన మాటలు ఎలా ఉంటున్నాయి? మరి వీటి నుంచి మనం విమోచింపబడాలి కదా. ఇశ్రాయేలీయులు కూడా ఏం చేశారు? వ్యర్థమైనటువంటి ప్రవర్తన, వాళ్ళు ఇష్టారాజ్యంగా బ్రతికారు, ఇష్టారాజ్యంగా జీవించారు. కానీ దేవుడు దయాళుడు, ఆయన కృపా కనికరములు కలవాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు కనాను దేశానికి చేరుకున్నారు. అయితే మన ఆలోచనలు ఎలా ఉంటాయనంటే, మనం ప్రతి విషయాన్ని కూడా వాక్యంతో జోడిస్తూ ఉంటాం కదండి. మనం ప్రతి విషయాన్ని వాక్యంతో జోడిస్తాం. ఆ వాక్యం ఏమిటి అని అంటే, మనకి అనుకూలంగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఎలా అనుకూలంగా మాట్లాడతామంటే,
దేవుడే చెప్పాడు కదండి, వాక్యమే చెప్పింది కదండి. ఏం చెప్పిందండి వాక్యం? ఏం చెప్పింది? నీతిమంతుడు ఒక్కడు కూడా లేడని చెప్పింది కదండి. ఇంకా అంత మాత్రానికి మనం నీతిమంతులుగా ఉండాలా అండి? ఉండాలా? అవసరమా? మరి ఎప్పుడు విమోచింపబడతామండి? మనం నీతిమంతులుగా మారినప్పుడు మనం విమోచింపబడతాం. నీతిమంతుడు ఒక్కడును లేడని దేవుడు చెప్తూ ఉన్నప్పుడు, లేదు నేను నీతిబద్ధంగా ఉన్నాను అని మనకి మనంగా ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం? మనకి మనంగా దేవుడు మన పట్ల ఎందుకు సాక్ష్యాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నాడు? దేవుడు సాక్ష్యం ఇవ్వాలి కదండి. మోషేకి ఏమి ఇచ్చాడండి దేవుడు? నిజమైన స్నేహితుడు అని మోషే గురించి చెప్తూ ఉన్నాడు. మన గురించి ఏం చెప్తాడండి? తీర్పు రోజున మనకేం చెప్తాడు? మన గురించి ఏం చెప్తాడు దేవుడు? నీతిబద్ధంగా ప్రవర్తించామనా, లేకపోతే వ్యర్థమైనటువంటి ప్రవర్తన ప్రవర్తించామనా? నీతిమంతులుగా ఉండడానికి మనం ప్రయత్నించలేదని చెప్తాడా? ఏం చెప్తాడు? కానీ ఇవన్నీ కూడా ఇదండి మన ధోరణి, ఇదే మన ప్రవర్తన. మరి నీతిమంతుని రక్తం ద్వారా మన కడగబడము అనేది మన వ్యర్థ ప్రవర్తన అడ్డం వస్తుందేమో, మన మాటల ద్వారా మన క్రియల ద్వారా ఆయన అనుగ్రహించినటువంటి రక్షణ విమోచనని మనం పొందుకోలేకపోతున్నామేమో కూడా మనం చూడాల్సి ఉంది. మరి మనం ఇప్పటి వరకు కూడా విమోచన, నిత్యమైనటువంటి విమోచన అంటే ఏమిటో చూసాం. మనం దేని నుండి విమోచింపబడాలో చూసాం. కానీ మనల్ని విమోచించేది ఎవరు? మూడవదిగా మనం విమోచించేది ఎవరు? ఎవరు విమోచిస్తారు మనల్ని? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడండి? నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. ఏం చెప్పాడండి? విమోచన క్రయధ్వనం ద్వారా కొనుక్కున్నాడు కాబట్టి నువ్వు నా సొత్తు. మరి మనం ఎవరి సొత్తు అండి? ఇహలోక సంబంధంగా మనం ఎవరి సొత్తు అండి? తల్లిదండ్రుల సొత్తా, పిల్లల సొత్తా, లేకపోతే అధికారుల సొత్తా, లేకపోతే సాతాను సొత్తా? మనం ఎవరి సొత్తు? ఈ ప్రశ్నకి మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనం మనల్ని విమోచించేది ఎవరో మనకు అర్థమవుతుంది. మరి ఆయన ఎవరి ఆయన మన సొత్తు అని మనల్ని గురించి చెప్తూ ఉన్నాడా? మనం ఆయన సొత్తు అని మన గురించి మనం చెప్పుకోగలుగుతున్నామా? మరి ఆ విమోచన అనేది దేని ద్వారా లభిస్తుందండి? విమోచన అనేది దేని ద్వారా లభిస్తుంది? ఆయన విమోచిస్తున్నాడు, బాగుంది. ఆయన విమోచిస్తున్నాడు, చాలా చక్కగా ఉంది. ఆ విమోచన అనేది ఎలా లభ్యమవుతుంది మనకి? ఎలా విమోచిస్తాడు ఆయన? మనం విమోచింపబడిన వారమే, కానీ ఎలా? యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం, అలాగే యోహాన్ రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం చూడండి. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను జాలి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చాను. దేని చేత అండి మనం విమోచింపబడేది? దేని చేత? ప్రేమ చేత. ఆయన ప్రేమ చేత, ఆయన జాలిమి చేత వారిని విమోచించెను. అలాగే మరి మనము దేవుని ప్రేమించితిమని కాదు, కానీ యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, మనము దేవుని ప్రేమించితిమని కాదు కానీ తానే మనలను ప్రేమించి మన పాపములను ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ఏ మానవుడును దేవుడిని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మరి మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు నిలిచి సంపూర్ణమగును. దేని చేత విమోచింపబడతామండి? ప్రేమ చేత విమోచింపబడతాం.
ప్రేమ అంటే ఇహలోకానికి సంబంధించినటువంటి ప్రేమ కాదు, ఇహలోక సంబంధమైనటువంటి ప్రేమ కాదు, అది అగాపే ప్రేమ. ఆ ప్రేమ స్థాయికి మనం వెళ్ళగలుగుతున్నామా అండి? దేవుని ప్రేమ చేత మనము విమోచింపబడుతూ ఉన్నాం. ఒకరినొకడు ప్రేమించుకొనుడి అంట మాట ఒక్కటే కదండి ఆజ్ఞ. 10 ఆజ్ఞల స్థానే దేవుడిచ్చినటువంటి ఒకే ఒక ఆజ్ఞ ఏంటి చెప్పండి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని. ప్రేమిస్తున్నామా? ప్రేమించట్లేదు కదండి. మరి ప్రేమ చేత మనం విమోచింపబడతాము అని అంటే, మనకు ప్రేమ లేకపోతే ఎలా విమోచింపబడతాం? ఎలా విమోచింపబడతామండి? కాబట్టి మనం ఎందుకు ప్రేమించాలో కూడా ఈ యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక మీరు 4వ అధ్యాయం 5వ అధ్యాయం గనక చదివితే, ఇంటికి వెళ్ళాక చదవండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం. ఇక్కడ చాలా స్పష్టంగా వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటి అని అంటే, దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు మా మన యందుంచబడినటువంటి ఆ ప్రేమ ప్రత్యక్షత అనేది ఏంటో మనకి అర్థమవుతుంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక సారాంశం అంతా ఇదే, ప్రేమ గురించే. ప్రేమ చేత మనము విమోచింపబడతాం. ఆ ప్రేమ అనేది మనలో చల్లారిపోయింది. కుటుంబంలో కానివ్వండి, సంఘాల్లో కానివ్వండి, మనుషుల మధ్య కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రేమ అనేది లేదు. ఆ ప్రేమ ద్వారా మనం విమోచింపబడటానికి మనం ఏ విధంగా ఒకరినొకరు ప్రేమిస్తూ ఉన్నాం, పరస్పరం ప్రేమించుకుంటూ ఉన్నామా? ఆ ప్రేమ అనేది మనలో లేదు. ప్రేమ చేత విమోచింపబడతాము అనే వాక్యం మనకి సెలవిస్తూ ఉంటే, ఆ ప్రేమ ద్వారా మనము దేవుని నిత్యమైనటువంటి విమోచనని మనం పొందుకోగలుగుతాం. మనం యోహాను యెహోషువ 2వ అధ్యాయం 17వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో ఒక విమోచింపబడినటువంటి కుటుంబాన్ని మనం చూస్తాం. ఒక విమోచింపబడినటువంటి కుటుంబాన్ని మనం చూస్తాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ ఇశ్రాయేలు జనాంగం నుంచి ప్రత్యేకింపబడినటువంటి 2 వేగులు ఈ దేశానికి వచ్చి ఈ దేశాన్ని స్వతంత్రించుకోవాలని, ఇక్కడ ఉన్నటువంటి ఆ స్థితిగతులు ఏమిటో, ఇక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నిటి ఏమిటో కూడా చూడటానికి 2 వేగులు వచ్చి ఇక్కడ రాహాబు అనే వేశ్యని కలుస్తారు. రాహాబు అనే వేశ్య. కానీ ఈ రాహాబు దేవుణ్ణి ప్రేమించింది. అలాగే దేవుని ప్రజలని ప్రేమించడం ద్వారా తన కుటుంబాన్ని ఏ విధంగా రక్షించుకుందో ఈ యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం అంతా కూడా మనం చూడగలం. మరి చెప్పబడినటువంటి వాక్య భాగాలన్నీ కూడా మనల్ని విమోచించడానికి శుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. మనకి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి, అలాగే పాస్టర్ గారికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. ఆమేన్. మన జీవితాల్లో క్రైస్తవ విశ్వాసులుగా విమోచన, విడుదల అవసరమనే సత్యాన్ని మరొక మారు నొక్కి చెప్పిన సోదరులు నిరీక్షణ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ఇదే విధంగా బలమైన సాధనంగా ఆయన చేతిలో వాడుకోవాలని మా అందరి ఆశ, ప్రార్థన. రేపు యథావిధిగా సాయంకాలం 7 గంటలకు మన శిలువ ధ్యాన ఆరాధన ఉంటుంది. మరి మన సంఘ విశ్వాసి శ్రీ దేవరపల్లి ప్రకాష్ రావు గారు వాక్య ధ్యానం చేస్తారు. వారి కోసం ప్రార్థన చేయమని మనం చేస్తాము.
మరి ఈ సాయంకాల సమయంలో ఈ ఆరాధన అనంతరం మనకు భోజన ఏర్పాట్లు చేశారు మన ప్రియులు ప్రభుదాస్ గారు ఈ రోజున దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక నూతన సంవత్సరంలో వారు ప్రవేశించారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు లేచి ముందుకు వచ్చినట్లయితే ప్రార్థన చేస్తారు. ప్రభుదాస్ సర్వకృపానిధి మా తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. గొప్ప దేవుడు మా ప్రభువా, ప్రతినిత్యం మా తండ్రి మమ్మల్ని దర్శిస్తూ మా తండ్రి మా స్థితిగతులు మా తండ్రి మీకు తెలుసు కనుక మా తండ్రి వాటిలో మా తండ్రి నీ హస్తాన్ని ఉంచుతూ మా తండ్రి మాకు అవసరమైన ప్రతి వనరు మీరు దయచేసినందుకై వందనాలు చెల్లించుకుంటున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమా ఆయన చేసిన మేల్లో దేన్ని మర్చిపోవద్దని మా తండ్రి కీర్తనకారుడు పాడినట్టుగా మా తండ్రి మా హృదయాల్లో మా తండ్రి కృతజ్ఞత వెలువడుతుంది. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ కుమారుడు మా ప్రభువా, మా సోదరుడు మద్దు ప్రభుదాస్ గారి విషయంలో మా తండ్రి మీరు చేస్తున్న ప్రతి కార్యం కొరకు, మంచి కార్యం కొరకు, మేళ్ళ కొరకు, దీవెనల కొరకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నా. మా ప్రభువా, ఇదిగో మా తండ్రి గతకాలం అంతా బిడ్డతో మీరు ఉన్నారు. మా తండ్రి ఇదిగో ఈ దినాన్న మరొక నూతన సంవత్సరంలో వారిని ప్రవేశపెట్టారు. నీకే స్తోత్రాలు. ఇది నీ చిత్తం మా తండ్రి, నీ దయ, నీ బహుమానం మా తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. వారి ఆరోగ్యాన్ని కూడా మా తండ్రి మేము మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ నీ సన్నిధిలో మా తండ్రి విజ్ఞాపన చేస్తుండగా మా తండ్రి మీకు అసాధ్యమైనది లేదు మా ప్రభువా. నీకు విమోచన, విడుదల దయచేసే గొప్ప దేవుడు మా తండ్రి. అనారోగ్యం నుంచి మా తండ్రి నీ దాసునికి విడుదల దయచేయండి, విమోచన దయచేయండి. నీ కృపలో మా తండ్రి నీ వచ్చే పర్యంతం మా ప్రభువా ఆ బిడ్డ నీ కోసం ఎదురు చూస్తూ ఉండగా మా తండ్రి పరిశుద్ధులందరితో కలిసి మాతో కలిసి వారిని పైకెత్తమని నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ చేరనిమ్మని మా ప్రభువా మరొక మారు వారిని దర్శించి వారి నీ హస్తాన్ని మా తండ్రి వారిపై ఉంచమని మా తండ్రి కుమారు విషయంలో వారు చేసిన విజ్ఞాపన కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ చిత్తానికి అనుకూలంగా మార్చుకోమని కుమార్తె కుటుంబాలను మా తండ్రి దీవించి ఆశీర్వదించమని మా ప్రభువా నీ కృపలో ఇదే విధంగా మా తండ్రి మేము నీకు వందనాలు చెల్లించే సమయాలు అనేకం మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఈ నూతన సంవత్సరంలో ప్రభు వచ్చే పర్యంతం మీకు తోడైనను గాక. ఆమేన్. మన కీర్తన పుస్తకాల్లోంచి 195వ కీర్తన యేసుని గాంచుట ఎన్నటికి అనే కీర్తన పాడుకుని ఎన్నడు కాంచుదమో యేసుని ఎన్నడు కాంచుదమో ఆ ప్రార్థన ప్రభు ప్రార్థన సెలవు తీసుకు 195 ఎన్నడు కాంచెదము యేసుని ఎన్నడు కాంచెదము ఎన్నడు చూతుము తండ్రి కుమారుని సన్నుతి చేయుచును అందరగాచెనట యెహోవా నందను విడనాడన పండుగ పాపాత్ముల కొరకై తన ప్రాణము విడిచెనట వేసిరి సిలువనట క్రీస్తుని చేసిరి హేళనట నా
అమ్మిన నరులందరికి నిరీక్షణ దేవుడట. ఎన్నడుగా చెదమో యేసుని ఎన్నడుగా చెదమో, నడు చూతుము కన్నెకుమ సన్నతి చేయుచు. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరం తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ కృపలో మా ప్రభువా మాకు ఇస్తున్న రక్షణ కొరకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మమ్మల్ని విమోచించడానికి మా తండ్రి క్రయధనముగా నీ ప్రాణం పెట్టానికి మా ప్రభువా వచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అయితే మా తండ్రి, ఆ విమోచన ఆ రక్షణ కార్యం మా తండ్రి మా దృష్టిలో లేకపోతున్నందుకు చింతిస్తున్నాం మా ప్రభువా. మా అపరాధాలు మన్నించమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. రాహాబును మా తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మా తండ్రి నీ రక్షణ కార్యంలో మా తండ్రి పాలు పంచుకోవటానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టగా మా ప్రభువా, నీ బిడ్డల ద్వారా మా తండ్రి రాహాబు కుటుంబాన్ని మా ప్రభువా మీరు రక్షించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. రాహాబు వలె మా తండ్రి మీ విమోచన కొరకు విడుదల కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మా తండ్రి మమ్మల్ని రూపాంతరం చెందించమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో మా ప్రభువా నీ కుమారుని ద్వారా మాకు ఇచ్చిన మా తండ్రి ఈ గొప్ప వాక్యం కొరకై నీకు స్తోత్రాలు, ధ్యానం కొరకు స్తోత్రాలు. మా ప్రభువా విమోచకుడు మాకున్నాడని, మా దేవుడు సజీవుడని, మా దేవుడు మాకు ప్రాణాలు అర్పించాడని, పునరుత్థానుడై తిరిగి లేచాడని మా తండ్రి ఆ గొప్ప సత్యాలను మా తండ్రి మేము ప్రకటించడానికి, సాక్ష్యం చెప్పడానికి, 10 మందితో పంచుకోవటానికి మాకు ఇచ్చిన మా తండ్రి ఈ జీవితం కొరకు నీకే వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ కృపలో మా తండ్రి మరొక్కమారు మా ప్రభువా మమ్మల్ని త్రోసివేయకుండా మా తండ్రి మమ్మల్ని క్షమించి నీ ప్రేమను బట్టి నిత్య జీవితానికి మా తండ్రి వారసులుగా చేయమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఈ దాసుడు నిరీక్షణ కొరకు, హేమలత గారి కొరకు, ఆ కుటుంబం కొరకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. నీవిచ్చిన జ్ఞానంతో మా ప్రభువా, నీవిచ్చిన భాషతో మా తండ్రి నీ వాక్యాన్ని వివరించడానికి మా తండ్రి ఆ బిడ్డ ప్రతినిత్యము సంసిద్ధుడై ఉంటూ ఉండగా మా ప్రభువా నీ కృపలో మా తండ్రి ఆ బిడ్డను అనేక రీతులుగా వాడుకొనమని నీ నామానికే స్తుతి మహిమ ఘనత తెచ్చుకోమని ప్రార్థన చేసుకుంటున్నాం. అలాగే కుమార్తె స్టెఫీ కుటుంబాన్ని, కుమారుడు అనిల్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు మా తండ్రి. దూరదేశాల్లో వారు ఉండగా మా తండ్రి వారితో మీరు ఉండండి. కృపలో మా తండ్రి వారిని బలపరచమని, క్షేమాన్ని విస్తరింపచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరొక మారు ఇక్కడ చేరిన మా అందరి గురించి మా తండ్రి ప్రార్థన చేసుకుంటున్నాం. అలాగే జూమ్లో ఉన్న మా తండ్రి మా విశ్వాసులందరి కోసం ప్రార్థన చేసుకుంటున్నాం. ఇటువంటి సహవాసాన్ని, ఐక్యతను, ఇలాంటి కుటుంబాన్ని మా తండ్రి మీరు కట్టినందుకే వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువా నీ వచ్చే పర్యంతం కూడా మా తండ్రి ఇదే విధమైన విశ్వాసంలో, సాక్ష్యంలో మా తండ్రి సువార్త ప్రకటనలో మమ్మల్ని మా తండ్రి నీ పరిశుద్ధ అగ్నితో కాల్చమని, రగల్చమని మా ప్రభువా నీ కృపలో మా తండ్రి మా చేయి పట్టి మా తండ్రి మమ్మల్ని అందరిని నడిపించమని, నీ నామం మహిమ తెచ్చుకోమని, ఈ రాత్రికాల దీవులతో మమ్మల్ని పంపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అందరి ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇలా ప్రార్థన చేసి వారిని మేము క్షమించే ప్రకారం మా ప్రార్థన క్షమించు. మమ్మల్ని శోధనలో దృష్టం తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే అన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఇక్కడ చేరిన మీకు, జూమ్లో ఉన్న మన విశ్వాసులకి, నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన ప్రభుదాస్ గారికి, వాక్యాన్ని విస్తరించిన నిరీక్షణ గారి కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.
ఓ సంగమా సర్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా వ్యభిచారులు నరహంతకులు పోకిరి చేష్టల డాంబికులు అబద్ధ జనకుని ఆసనము యెజెబెలుని మధ్య నివసించిన కృపావరములు ఆత్మల భారము కృపావరములు ఆత్మల భారములు ఉజ్జీవదాహము కలదా ఓ సంగమా సర్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా